అయితేనే మొత్తం ఏమో గుర్రాలు ఎక్కువగా అంటే బాగా చేసామన్నమాట. సో చూడండి అది అంతా విలేజర్స్ కోసం. అండ్ ఇక్కడ వచ్చేసేసి 14 బెడ్స్ చేసాం కాబట్టి 14 విలేజర్స్ని స్పాన్ చేసాం. సో ఇక్కడ వచ్చేసరికి ఇక్కడ వీళ్ళు జస్ట్ స్పేస్ ఫ్రీగా తిరగడానికి. అండ్ ఇదంతా ఐరన్తో కట్టామన్నమాట. అండ్ దీని పైన చూడండి ఎక్కడైనా మేము వెళ్తూ తప్పిపోతే ఇలా వెళ్తుని చూసి అట్రాక్ట్ అయ్యి మనం ఇక్కడికే వస్తాం. అంటే మనకి తెలిసింది కదా ఇదే మన ఇల్లు అని చెప్పి అందుకని అట్లా పెట్టాము. అండ్ ఇక్కడ వచ్చేసి మన లామాస్ ఉంటాయన్నమాట. చూడండి అవర్ లామాస్ 3 లామాస్ ఇక్కడే ఉంచాము. ఓకే గైస్, ఇప్పుడు మన పోలార్ బేర్స్. సో చూడండి పోలార్ బేర్స్ చాలా అంటే చాలా బాగుంటాయి. అండ్ ఇక్కడ వచ్చేసరికి ఒక గోలెంని పెట్టాము, ఐరన్ గోలెంని. ఎందుకంటే ఎవరైనా జాంబీస్ వచ్చారంటే దానికి రక్షణ ఉండదు మన పోలార్ బేర్స్కి. సో అందుకని చెప్పి అలా. సో మీరు మా గుర్రాలని చూడలేదు కదా మీరు. సో ఇది కూడా మా గుర్రాలు చాలా అంటే చాలా వరకు చాలా స్పాన్ చేసాం. చూడండి ఎన్ని గుర్రాలు ఉన్నాయో చూస్తున్నారా మీరు. చాలా అంటే చాలా గుర్రాలు ఉన్నాయి కదా. అండ్ ఇక్కడ చూడండి రెండిటికి మాత్రమే గోల్డెన్ ఆర్మర్ వేసాము. అండ్ ఇక్కడ వచ్చేసరికి డ్రాగన్ ఎగ్ ఇది దీనికోసం రక్షణ ఉండడానికి ఈ 3 గోలెమ్స్ని పెట్టాం. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ చూడండి అప్పుడే కాదు అక్కడ ఒక జోయి అని చెప్పి ఒక హార్స్ ఉంది, జోంబీ హార్స్ అన్నమాట. అండ్ పక్కన ఇంకో లామా కూడా ఉంది చూడండి, ఒక లామా ఒక జోయి అనే హార్స్. చూసారు ఎంత క్యూట్గా ఉన్నాయో రెండు. దీనికోసం స్పేస్ ఫ్రీ చేస్తున్నాం మనం ఇప్పుడు. అండ్ ఇప్పుడు మన హౌస్ దగ్గరికి వెళ్దాం. చూడండి ఇదే మన హౌస్. మన కోసం రిప్సీ వెయిట్ చేస్తుంది, మన క్యూట్ పప్పి. అది ఎలాగూ రాదు కాబట్టి తిని పేరు బాగ్రా అన్నమాట. బాగ్రా విలేజర్ వాళ్ళ కొడుకు అన్నమాట అప్పట్లో. సరే బుడ్డిగున్నాడు కాబట్టి క్యూట్గా ఉన్నాడు, మనం పెంచుకోవచ్చు కదా అని చెప్పి తెచ్చుకున్నాం. సో ఇప్పుడు ఈ రాజభవనానికి తిను యువరాజ్ అన్నమాట. అండ్ పక్కనే ఉన్న దాని పేరు లియో. క్యూట్ పప్పీస్ 2 అండ్ గోలెం. ఎందుకంటే వీటన్నిటికీ మనం ఉండం కదా, అంతా తిరుగుతూ ఉంటాం సో రక్షణగా. అండ్ జియో ఎయిర్టెల్ ఈ 2 పిల్లల పేరు ఎయిర్టెల్ అండ్ జియో. సో ఇక్కడ వచ్చేసరికి ఇంకో పప్పి బాల్, ఇంకో 2 పిల్లలు మేకో జేకో. అండ్ ఇక్కడ ఒక హార్స్ ఉండేది మేము అక్కడ పెట్టేసామన్నమాట. ఎందుకంటే ఈ కుక్కలు పిల్లలు చాలా ఫ్రీగా తిరగడానికి. ఏ జాంబీ వచ్చినా ఖచ్చితంగా గోలెం చంపేస్తుంది, అందుకని చెప్పి గోలెమ్స్ ప్రతి చోట స్పాన్ చేశాం. అండ్ ఇది మా క్యూట్ స్వీట్ రిప్సీ. చూడండి ఎంత ముద్దుకుంది. ఓకే గైస్, అండ్ గైస్ మీకు చెప్పడం మర్చిపోయా, మాకు ఒక చిన్న పెట్ ఉంది టోటో. ఇట్ సీన్స్ టోటో దాని పేరు. అండ్ టోటో మీకు చూపిలేము ఎందుకంటే మా భుజం మీద ఉంది. సో అందుకని చెప్పి చూపించలేకపోతున్నాం. వీఆర్ రియల్లీ సారీ. ఓ సారీ గోలెం. యాక్చువల్లీ ఇల్లు అయితే చాలా కష్టపడి కట్టామన్నమాట. మా ఇల్లు అక్కడ చూడండి, అక్కడ అదేంటదంటే నేదర్ పోర్టల్, దాని పేరు నేదర్ పోర్టల్. అండ్ దీని పేరు బీకన్.
అండ్ ఆల్సో ఈ కలర్ కాంబినేషన్స్ ఎవ్రీథింగ్ చేయడానికి ఒక రోజు పట్టింది. దీనిలో ఏం కలర్స్ ఉంటాయని చెప్పి ఒకసారి రాసుకోవడం, అండ్ ఎలా చేయాలని చెప్పి రాసుకోవడం, ఒక లైన్లోనే రావాలని చెప్పి రాసుకోవడం, ఇలా డిజైన్ చేసుకుందామని చెప్పి రాసుకోవడం. ఆహా, ఒక్కొక్కటి చేస్తుంటే ఎంతసేపు పట్టిందండి, చాలా అంటే చాలా సేపు. యూ డోంట్ బిలీవ్, అసలు అంతసేపు పట్టింది ఒక రోజంతా. దీనికోసం అయితే మీరు కంపల్సరీ ఒక లైక్ ఇస్తారని అనుకుంటున్నాం మేము. అండ్ సరే అండి, మనమైతే కొండల మీదకి వెళ్దాం. మంచు కొండల మీదకి. ఎలాగైతే ఇక్కడ అన్ని గోలెమ్స్ ఉన్నాయి కాబట్టి అది కూడా హార్స్ మీద. సో ఈ హార్స్ తీసుకుందామా? భాష, ఓన్లీ భాష. చూడండి భాష ఎట్లా ఎగురుతుందో. మీరు ఎట్లాగండి హార్సెస్ డోర్ తీసుకుని వెళ్ళాలి. ఆమె గాడ్ పట్టట్లేదే గుర్రం. షెట్, ఒక పని చేద్దాం, తాడేసి చలో బాషా లెట్స్ గో. హే బాషా, మంచు కొండల మీద తీసుకెళ్ళి వదులు, అక్కడ వరకు మనం సవారీ చేసుకుంటూ వెళ్దాం. తోపు ఉంటుంది అసలు. ఎక్కలేదా? ఓయ్ ఓయ్, ఎక్కడికి భాష నువ్వు? కొట్టేస్తే చెప్తున్నాను. పద వెళ్దాం. చూడండి అక్కడే ఉన్నాయి మన మంచు కొండలు. ఓ మై గాడ్, కమ్ భాష కమ్. Oh my god, Basha, lovely. Come Basha, come. Hey, come. Okay now. పదల్దామా హార్స్ రైడింగ్కి? పద. ఓయ్ వచ్చాట ఆగవే. ఏయ్ ఏయ్ హే భాష, వస్తున్నా. అమ్మయ్య పద వెళ్దాం. అదిగో మంచు కొండలు, అటువైపు వెళ్దాం. పద భాష. పద భాష, వచ్చేసాం. ఎందుకు ఇప్పుడు బతికిస్తావు? లెట్స్ గో. అమ్మయ్య, మన మంచు కొండలు భాష ఇవి. పద వెళ్దాం. ఓ మై గాడ్, ఇప్పుడు ఏం చేద్దాం భాష? భాష, సాయంకాలం అవుతుంది, మన ఇంటికి వెళ్ళాల్సిన సమయం. పద. అదిగో మన ఇల్లు. ఓ మై గాడ్, ఎందుకు దిగేసావు భాష? హే గుర్రం, దీన్ని కూడా తాడేసుకుని తీసుకెళ్దాం. ఓ పని చేద్దాం, రెండింటికి తాడేసి గాల్లోకి తీసుకెళ్దాం. భలే ఉండిద్ది. ఓకే పదండి భాష. మనకి ఎలా అయితేనే ఒక గుర్రం దొరికింది. అండ్ సీనరీ చూడండి ఎంత బాగుందో. కానీ మన ఇల్లు మాత్రం అంత డార్క్ ఉంటే మన ఇల్లు మాత్రం వెలుగుతో వెలిసిపోతుంది. ఐ మీన్ వెలిగిపోతుంది. మెల్లిగా తీసుకెళ్ళాలి, ఎందుకంటే రెండిటికి బాగా దెబ్బలు తగులుతాయి కాబట్టి. ఓకే అండ్ గైస్, ఇప్పుడు మనం కొంచెంసేపు ఇంటికి వెళ్దాం. ఇంటికి వెళ్ళి కొంచెం రెస్ట్ తీసుకుందాం. ఇప్పుడు దాకా బాగా అలిసిపోయాం కాబట్టి ఒక తాడేసి మనం రిప్సీని కూడా బయటికి లాగేద్దాం. దా రిప్సీ, వెళ్దాం. నువ్వు వస్తావు రావా? రా రా రా, దా. లెట్స్ గో మ్యాన్. దా. దట్స్ గుడ్. అది ఏది? అమ్మయ్య, గుడ్. కూర్చో. అమ్మయ్య పడుకున్నాం.
గోలెం అందరినీ బాగా చూసుకో. ఓకే సరే, ఈరోజు కూడా మనం ప్రయాణం చేయాల్సి వచ్చింది కొండల మీద నుండి చాలా దూరం. సో అందుకని మనం గుర్రాలని తీసుకెళ్ళద్దు ఈసారి. పదండి వెళ్ళిపోదాం. అండ్ ఈ నైట్ వచ్చేసరికి ఇక్కడ ఒక పెద్ద వార్ జరగబోతుంది. డోంట్ మిస్ ఇట్ గాయస్. చూడండి, ఇదే మన టోటో. చెప్పాను కదా చూపించడం కష్టమని, బట్ ఇప్పుడు ఇది కింద దిగింది కాబట్టి దీని పేరు టోటో. తాడేద్దాం దీనికి. హియర్ ఇస్ మై టోటో. ఇప్పుడు మనం కొండల ప్రదేశాలు దాటుకుని వెళ్ళబోతున్నాం అన్నమాట. అదిగోండి మన టోటో మనతో పాటే ఉంది. లెట్స్ గో. అక్కడ ఒక గుర్రం ఉంది. మన వేటలో ఏదో ఒక గుర్రం తగులుతుంది. ఈ జంతువులన్నీ, ఓ మై గాడ్, నువ్వు రాలేదా? ఏ అమ్మయ్య టోటోదా పదావు. ఇక్కడ ఇంకా చాలా జంతువులు ఉన్నాయి. ఈ జంతువుల్ని కూడా మనం తీసుకెళ్దాం. ఈ జంతువులు ఎందుకు ఆహారం లేకుండా ఇక్కడ ఉండడం, మనతో పాటు తీసుకెళ్తే హాయిగా ఉంటాయి కదా. ఇంకా జంతువు. సో ఫైనల్ అయితే మూడింటిని మాత్రం మనతో పాటు తీసుకెళ్తున్నాం. ఇంకా మధ్యలో ఏమైనా జంతువులు తగిలితే తీసుకెళ్దాం. అక్కడ ఇంకో జంతువు ఏదో ఉంది, సో అది కూడా తీసుకెళ్దాం చెట్టు దగ్గర. అదిగోండి, oh my god, they hurt. మీరెందుకు దిగారు? come on let's go. సరే దాన్ని తీసుకువద్దులే, బాగుంటుంది గాయస్. లెట్స్ టేక్ దట్. ఓ గేదె పిల్ల. నువ్వు నాకు వద్దు గేదె పిల్ల. ఫైనల్గా 2 గుర్రాలను అయితే తీసుకెళ్తున్నాం. 3వ గుర్రం ఇక్కడ ఆగిపోయింది. మళ్ళీ దాన్ని తీసుకుందాం. సో మళ్ళీ మన రాజ్యానికి అయితే వెళ్ళిపోదాం. మన గుర్రాలు, మన టోటో. లెట్స్ గో టు అవర్ హౌస్. ఓకే గాయస్, ఈరోజు వీడియో అయితే ఇంతటితో సమాప్తం. బాయ్ గాయస్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ డిఎస్ గేమింగ్ టిప్స్ అండ్ ట్రిక్స్. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేయండి. ఓకే గాయస్, సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో.